అగ్గో, మెగాస్టార్ కు పనిచేయనోళ్ళు ఎవలుంటారు? ఏదైనా క్షణాలనే చేసేటోళ్ళుంటారు కదా మస్తు మంది అని ఆలోచన చెయ్యకుండ్రి. పనిచేయడానికి మెగాస్టార్ చిరంజీవిని సుతం 10 మాటల తిప్పించుకునే గనులు తయారైనరట జీహెచ్ఎంసీల. ఇక అసలు ముచ్చటేందంటే 2022లోనే జీహెచ్ఎంసీల అన్ని అనుమతులు తీసుకొని జూబ్లీహిల్స్ ల రెండంత్రాల బంగ్లా కట్టుకున్నాడట చిరంజీవి సార్. ఇక మళ్ళా చిన్న చిన్న మార్పులు చేసుకుందామని ముందు జాగ్రత్తగా పర్మిషన్ తీసుకున్నాడట. కొత్తగా కట్టిన నిర్మాణాలను చూసి క్రమబద్ధీకరించాలని దరఖాస్తు పెట్టుకుంటే అధికారులు మాత్రం ఏం బట్టనట్టే ఉంటున్నారట. ఇప్పటి వరకు ఎసోంటి నిర్ణయం తీసుకోకపోయే వరకు చిరంజీవి సారు సీదా పోయి హైకోర్టులో ఫిర్యాదైండు. ఇక ఈ ముచ్చట్ల జీహెచ్ఎంసీ తరపు లాయర్ చట్ట ప్రకారం చిరంజీవి దరఖాస్తు మీద చర్యలు తీసుకుంటామని హైకోర్టులో చెప్పే వరకు కేసును క్లోజ్ చేసింది కోర్టు. కానీ మాజీ కేంద్ర మంత్రి, పెద్ద హీరో అయిన చిరంజీవి దరఖాస్తునే జీహెచ్ఎంసీ అధికారులు ఖాతరు చేత్తలేరంటే ఇక మామూలు జనాల పరిస్థితి ఇంకెంత అధ్వానంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనే లేదు పోన్రి. ఇప్పటికే కొంతమంది జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులకు చేతులు దడపందే ఫైళ్లు ముంగటికి పోవు, పనులు జరగాయనే పేరున్నది. అదే ముడుపులు ముడితే మాత్రం అక్రమంగా కట్టిన ఇండ్లు కూడా సక్రమంగా అయిపోతున్నాయని కొందరు అంటున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవే హైకోర్టు దాకా పోయే పరిస్థితి వచ్చిందంటే జీహెచ్ఎంసీ అధికారుల పనితనం ఎట్లున్నదనేది అర్థం చేసుకోవచ్చని అంటున్నారు కొందరు బాధితులు. ఇప్పటికైనా అధికారులు చక్కగయ్యేటట్టు ఈ సర్కారు చేస్తుందో లేదో చూడాలి మరిగా.